అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీరు తొందరపడి ఇలాంటి చర్యలకి పాల్పడితే అందరికీ న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ అండి. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు వీడియో తీస్తున్నావు? మేడం అది మేము బాధ్యతలమే అండి. సొంతింటి కోసం డబ్బులు కట్టిన వాళ్ళం. ఏది మీరు మాకు డబ్బులు కట్టినట్టు ఓచర్ కానీ రిసిప్ట్ కానీ ఉంటే చూపించండి. అడుగుతుంది కదరా, చూపించండి. యష్, వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు, ఫేక్ వాళ్ళు. ఎవర్రా మీరు? ఎవరు మీరు? యష్, యష్ యష్, యష్, రై మొబైల్ తీరా, మొబైల్ తీరా, తీ. డిలీట్ చేయరా, డిలీట్ చేయి, త్వరగా డిలీట్ చేయి, చేయరా, డిలీట్ చేయి. రికార్డ్ చేసింది మొత్తం డిలీట్ చేయి. చేస్తున్నాను సార్. చెయ్, త్వరగా చెయ్. సార్ చేశాను సార్. అది డిలీట్ చేయరా, చెయ్యరా, అది కూడా చెయ్. చేస్తున్నాను సార్. చేసేసాను సార్. చెప్పరా, ఎవడరా మిమ్మల్ని పంపింది? ఎవడు మిమ్మల్ని పంపింది? సార్ తప్పైపోయింది సార్, నన్ను వదిలేండి సార్. యష్, వదిలే యష్. వాడు వీడియో డిలీట్ చేసేసాడు కదా, వదిలే. ఎవరో సంబంధం లేని వ్యక్తులు మన ఇంటి మీద రాళ్ళేసి వీడియో తీస్తుంటే వదిలేయాలా? చంపేయాలి వీళ్ళని. చెప్పరా, చెప్పు, ఎవరున్నారు మీ వెనక? చెప్పు. యష్, వదిలే యష్. అయ్యో యష్, యష్ ఆగు. వదిలే యష్. ఇదంతా ఆ మధు మారుతీరా వాడుతున్న నాటకం. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం యష్. అక్కడ శశికి ఎలా ఉందో ఏంటో. పద, త్వరగా వెళ్దాం. తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. ఇంకెప్పుడమ్మా? ఈ మాట విని విని విసుకొస్తుందమ్మా. దయచేసి ఒక 3 నెలలు ఆగండి. చూడండి, మా ప్రాణాలు తాకట్టు పెట్టైనా సరే మీకు న్యాయం చేస్తామండి. ప్లీజ్ మా మాటలు నమ్మండి. నా కొడుకు కోడలు మీకు డబ్బు తిరిగి ఇవ్వాలని చూస్తున్నారు. అది వీలైనంత త్వరగా జరిగేలా చూస్తాం. మమ్మల్ని నమ్మండి. మా మాటని నిలబెట్టుకుంటాం. ఆఖరిగా ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. సరే, ఇదే ఆఖరి అవకాశం. మా డబ్బులు మాకు ఇవ్వలేదో బాగో చెప్తున్నాం. 3 నెలలు అంటున్నారు కదా, అప్పటి వరకు ఆగుతాం. మీరిచ్చిన మాట ప్రకారం మీ మాట నిలబెట్టుకోండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రండి పోదాం. సింధు, వాళ్ళిద్దరు ఫేక్ అత్తయ్యా. సింధు, శశి రండి.
శశి నొప్పిగా ఉందమ్మా? లేదక్కా. శశి ఎలా ఉందమ్మా? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? నాకేం నొప్పిగా లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఎంత గట్టిదానివే నువ్వు, దమయంతి మనవరాలనిపించావు అసలు. అయినా నువ్వెందుకు రాయేష్ అంతలా ఆవేశపడ్డావు? ఆవేశపడకుండా ఎలా ఉంటానమ్మా? చూసావుగా శశికి ఏమైందో? యష్, అత్తయ్య చెప్పినట్టు నువ్వు ఆవేశం తగ్గించుకోవాలి. ఇదంతా చూస్తుంటే ఏదో విధంగా నిన్ను రెచ్చగొట్టి నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా చేసి మళ్ళీ నిన్ను జైలుకి పంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నువ్విలా తొందరపడితే ఎలా చెప్పు? అంటే నా కళ్ళ ముందే నా కన్న కూతురుని రాయితో కొడితే నేను చూస్తూ ఊరుకోవాలా సింధు? శశికేమీ కాలేదు కదా, చిన్న గాయమే కదా అయ్యింది. చిన్న గాయం కాబట్టి సరిపోయింది. అదే పెద్ద గాయం అయి ఉంటే? కొన్నిసార్లు ఆవేశమే ఎదుటి వాళ్ళకి సరైన సమాధానం అవుతుంది సింధు. ఆవేశమనేది అన్నిసార్లు పనికి రాదురా. సింధు చెప్పేది కూడా నీ మంచి కోసమే కదరా. పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు సైలెంట్గా ఉండటమే సమంజసంరా. ఆ మధు మార్తిరావులు కలిసి జనాలతో మన ఇంటి మీదకి రాళ్లతో దాడి చేయిస్తే ఎలాగమ్మా సైలెంట్గా ఉంటాం? చెత్తెదవలు ఏ పని సరిగా చేస్తావురు? మావయ్యకుడు సరైన వాళ్ళని అస్సలు పెట్టడు. బెయిల్ క్యాన్సిల్ అయిన యష్ మళ్ళీ జైలుకి వెళ్లేలా కష్టపడి ప్లాన్ చేస్తే యష్ సింధులకి దొరికిపోయి ప్లాన్ మొత్తం పాడు చేశారు. ఛ! ఏంటి అందరూ ఇలా ఉన్నారు? కొంపతీసిది మా మామయ్య ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి? ఏయ్ ఆగో! మీ మనుషులతో మా ఇంటి మీద రాళ్లు వేయించి వీడియో తీయించి మళ్ళీ నన్ను జైలుకి పంపించాలని ప్లాన్ చేశారు కదా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఖచ్చితంగా దీని వెనకాలన్నది నువ్వు ఆ మారుతిరావే, నాకు తెలుసు. నా కూతురికి గాయం అవ్వడానికి కారణం మీరే. చూడు, మీరు నాతో సింధుతో పెట్టుకున్నా పర్లేదు, మీకు ఎలా బదులివ్వాలో అలాగే బదులిస్తాం. పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. యష్, ఏంటి మరిది గారు మీద మీదకొస్తున్నారు? చంపేస్తారా? నన్ను ఆరాధ్యని ఇక్కడే చంపేస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆరాధ్యం చంపడం ఏంటి? యష్, కోపడకు, నా మాట విను. ఆరాధ్యని అడ్డు పెట్టుకొని ఈ మధు డ్రామా ప్లే చేస్తుంది సింధు. అనవసరంగా వీళ్ళని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చాం. వీళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. ఈ మధును అసలు వదిలిపెట్టకూడదు సింధు. నాకు తెలుసు, నేను మీ ఇంటికి వస్తే నన్ను ఇలా అవమానించి బాధ పెడతారని నాకు తెలుసు. నేను ఆరాధ్య కోసమే ఈ ఇంటికి వచ్చాను తప్ప మీకోసం కాదు. ఆనండి, ఇంకా ఆనండి. ఎన్ని రకాల మాటలంటారో ఆనండి. నా కూతురు ఆరాధ్య కోసం నేను ఎన్నైనా భరిస్తాను. ఎన్నైనా భరిస్తాను. అమ్మా!
మా అమ్మని ఎందుకలా బాధ పెడుతున్నారు? ఆమె కన్నీళ్లు చూస్తే మీకు సంతోషమా? ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మీకు హ్యాపీయేనా? ఛ! ఏం మనుషులు మీరు! ఆరాధ్య, ఆరాధ్య, అది కాదమ్మా. ఆగు. ఎందుకు యష్ నేనెంత చెప్పినా వినకుండా ఇలా తొందరపడుతున్నావు? ఇదంతా డ్రామా అని ఆ మధు మారుతిరావులే చేశారని నీకు కూడా తెలుసు కదా. ఆరాధ్య ముందు మధుని కోప్పడితే ఏం జరిగిందో చూసావు కదా. తన తప్పు బయటపడకుండా మనమే తప్పు చేసినట్టుగా దొంగ ఏడుపులు ఏడ్చి ఆరాధ్యని ఎలా నమ్మించిందో. ఎన్నాళ్ళని, ఇంకా ఎన్నాళ్ళని ఆరాధ్య కోసం ఆ మధుని భరించాలి? ఆరాధ్యకి ప్రాబ్లం ఉంది, నేను కాదన్ను. తన ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి తప్ప ఆరాధ్య కోసం మధు చేసే దుర్మార్గాల్ని సహించడం కరెక్ట్ కాదు సింధు. చూడు, నా జోలికి వస్తే తట్టుకుంటాను, మన పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. యష్, ఈయనకి ఇంత ఆవేశం ఏంటత్తయ్యా? కన్న కూతుర్ని రాయితో కొడితే ఏ తండ్రి మాత్రం మౌనంగా ఉంటాడమ్మా. యష్ నన్ను నిలదీశాడని ఆరాధ్య బాగా ఫీల్ అవుతున్నట్టుంది. ఇదే మంచి టైం. ఆరాధ్య మనసులో ఇంకొంచెం విషం నింపుదాం. అమ్మా ఆరాధ్య, మీ బాబాయ్ నన్ను అవమానించాడని బాధపడుతున్నావా? ఈ ఇంట్లో ఉన్నంతవరకు మన జీవితాలు ఇలాగే ఉంటాయమ్మా. వాళ్లతో మాటలు పడాలి, అవమానాలు ఎదుర్కోవాలి, తప్పదు. అసలెందుకమ్మా వాళ్ళతో మాటలు పడాలి? అవమానాలు భరించడం అవసరమా మనకి? అసలు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను తప్పు చేశానమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా? నిన్ను వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేసినప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేసాను కదా. అప్పుడు సింధు వచ్చి నన్నింటికి రమ్మన్నప్పుడు మా అమ్మ నాతో వస్తేనే నేను వస్తానని చెప్పాను కదా. అలా చెప్పకుండా నేను రాను అని చెప్పుంటే మనం బయటే హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం పదా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎలా? ఈ ఇంట్లో నువ్వుంటేనే కదా నిన్నడ్డు పెట్టుకుని వీళ్లతో ఆడుకునే అవకాశం నాకుంటుంది. అమ్మా, మనం బయటికి వెళ్తే బతకలేమమ్మా. ఎందుకు బ్రతకలేం? ఏదో ఒకటి చేసి బ్రతకొచ్చు. నువ్వున్నా, తేజ ఉన్నాడు, మీ ఇద్దరు జాబ్ చేయండి. అప్పుడు డబ్బుకి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. వీళ్ళతో మాటలు పడుతూ ఇక్కడే ఉండడం కంటే మనం బయట ఉండడమే బెటర్. నిన్ను వాళ్ళు అవమానిస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్ళిపోదాం పదా. ఆరాధ్య వెళ్ళిపోదామంటుంది కదా మధు, బయలుదేరదామా? ఏం మాట్లాడుతున్నావు తేజ? నువ్వు దగ్గరకు రాకు మధు. నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా అర్థమైంది. నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. అమ్మ మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? ఏంటమ్మా తేజ అలా మాట్లాడుతున్నాడు? మీ నాన్నీతో పొరపాటు పడుతున్నారు. ఏంటి తేజ, అసలే ఆరాధ్య బాధలో ఉంటే నువ్వు కొత్త కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తావేంటి? అమ్మా ఆరాధ్య, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఈ ఆస్తిలో మనకు కూడా భాగం ఉంది.
ఇంట్లో వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన పనిలేదు. మనకు మనమన్నా పట్టించుకోవాలి కదా మధు. నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావు, అబద్ధాలు కూడా ఆడుతున్నావు. మా అమ్మ ఏం దాస్తుంది మీ దగ్గర? ఏ అబద్ధాలు ఆడుతుంది చెప్పండి. అది మీ నాన్న చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆరాధ్య. ఆయనకి నేను అన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ ఆలోచనలన్నీ వదిలేసి నువ్వు ఫ్రీగా ఉండు. తేజ రా, నీతో మాట్లాడాలి. మధు మధు రా తేజ. మధు ఆగు మధు. రా. మధు మధు ఆరాధ్య దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా అలా మాట్లాడతావేంటి తేజ? ఆరాధ్యకి నా మీద డౌట్ వస్తే ఎంత ప్రాబ్లమ్ నీకు తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసిన దానికంటే నేను చేసిన తక్కువే మధు. నేనేం చేశాను? ఏం తెలియనట్టు నువ్వే మాట్లాడకు. రాత్రి మన రూమ్లో ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నేను నిన్ను దగ్గర తీసుకోగానే నన్ను తోసేసి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోయావంటే నేనంటే ఇష్టం లేదనే కదా అర్థం. తేజ ఇంకా నైట్ జరిగిన ఇష్యూ మర్చిపోలేదు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. మాట్లాడవే మధు. నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వనుకుంటే సరిపోతుందా తేజ? మరి ఎందుకు అలా దూరంగా వెళ్ళిపోయావు? అది చెప్పు మధు, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు? చాలా రోజుల తర్వాత మనిద్దరం ఏకాంతంలో ఒక్కటవ్వాలన్నదే నీ కోరిక కదా తేజ. అది ఇద్దరి ఇష్టపూర్తిగా కదా జరగాలి. అవును. మంచి రోజు మంచి ముహూర్తం అనేది చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు కలిస్తే మనకి పుట్టబోయే పిల్లలు సరిగ్గా పుట్టరు తేజ. మంచి రోజు చూసుకుని మనం కలిస్తే మనకి పుట్టబోయే పిల్లలు మహజ్జాతకులవుతారు. అందుకే రాత్రి నీకు దగ్గర కాలేకపోయాను. దానికి నన్ను అనుమానిస్తావా తేజ? నువ్వంటే నాకు ప్రేమ. నీకోసమే కదా నేనిక్కడ ఉంటుంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? అయినా నేను నీ భార్యని తేజ. నువ్వు నా భర్తవి. నీకోసం నేను ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నీకు దూరంగా ఎలా ఉంటాను చెప్పు? మంచి ముహూర్తం కోసమే వెయిట్ చేస్తున్నాను. రాత్రి నువ్వున్న మూడ్లో ఈ మాట చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిన్నలా తోసి వెళ్ళిపోయాను. సారీ తేజ. నువ్వు నన్ను అలా తోసేసి వెళ్ళిపోతే నేనంటే నీకు ఇష్టం లేదనుకున్నాను. నీ మనసులో మాట చెప్పావు కదా, అది చాలు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టు తేజ. అప్పుడెప్పుడో మా బలవంతం మీద నీతో శోభనానికి ఒప్పుకుంది. మీరు కలిసి ఆ రోజు సంతోషంగా ఉన్నారనుకున్నాం. కానీ ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది. అప్పట్నుంచి ఈ రోజు వరకు నీ పెళ్ళాన్ని నీకు దూరంగా ఉండటానికి కారణమేంటో నీకు తెలుసా తేజ? ఏరా, నీ పెళ్ళానికి నువ్వంటే ఇష్టమో లేదో తెలుసుకున్నావా? ఎందుకు నిన్ను దూరం పెడుతుందో తెలుసుకున్నావా? అయినా నువ్వు అడిగినా అది చెబుతుందా ఏంటి? ఏదో ఒకటి చెప్పి నిన్ను మాయ చేస్తుంది. అదే నిజమని నువ్వు నమ్ముతావు. రే పిచ్చి తేజ,
ఆ మధు మంచిది కాదురా, మహా చెడ్డది. నీ పెళ్ళ నిన్ను వాడుకుంటుందిరా. నిజంగా నిన్ను తాళి కట్టిన భర్తగా భావిస్తే నీతో కాపురం చేయాలి కదా. నిన్ను వద్దు అనుకుంటుంది కాబట్టే నిన్ను పట్టించుకోకుండా ఆ మారుతీరావుతో కలిసి తన పని తాను చేసుకుంటూ పోతుందసలా. అమ్మా ప్లీజ్, మధు గురించి నువ్వు తప్పుగా మాట్లాడకు. తనదెంత గొప్ప మనసో నాకు తెలుసు. నువ్వు సింధు కలిసి అనవసరంగా మధు గురించి ఏదేదో మాట్లాడారు. ఎందుకు మధు నన్ను దూరం పెడుతుందో తెలుసా? నేనంటే ఇష్టం, ప్రేమ లేక కాదు. మంచి రోజు, మంచి ముహూర్తం అనేది చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు కలిస్తే మాకు పుట్టబోయే పిల్లలు సరిగా పుట్టరమ్మా. మంచి ముహూర్తం చూసుకొని మేం కలిస్తే మాకు మార్జాతకుల్లాంటి పిల్లలు పుడతారు. ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవనే నాకు దగ్గర అవ్వట్లేదు తప్ప నేను నచ్చక కాదమ్మా. నన్ను వాడుకుని వెళ్ళిపోవాలని అస్సలు కాదు. మధు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఇంకోసారి నా భార్య గురించి మీరు ఉచిత సలహాలు ఏమి ఇవ్వకండి. ఉచిత సలహాలు కాదురా, నిజం చెప్తుంటే అర్థం చేసుకోవే. నువ్వు ఇలా వినవురా. నీ పెళ్ళాం నిజస్వరూపమేంటో నువ్వు తెలుసుకునే విధంగా చేస్తాను. ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు సింధు. ఓ అవునా? ఆ, కాకపోతే ఆ చీర కుచ్చిళ్ళే కాస్త సరి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓ అలాగా. ఆ కుచ్చిళ్ళు ఎలా సెట్ చేయాలో కాస్త చెప్పొచ్చు కదా మరి. అది చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే తెగ ముద్దొచ్చేస్తాం. అంత ముద్దొస్తే ముద్దు పెట్టొచ్చు కదా.